ప్రస్తుతం నేను గొల్లపూడి ప్రాంతంలో ఉన్నాను. నేను నిలబడినటువంటి ప్రాంతం మచిలీపట్నంలో ఉన్నటువంటి గొడుగుపేటలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందినటువంటి భూమి ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాను. మీరొకసారి అంటే ఈ ప్రాంతానికి సంబంధించి ఎందుకు ఇక్కడికొచ్చాను అనే విషయాలు చెప్పే ముందు మీరొకసారి నేనిక్కడ సంబంధించిన బోర్డును ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మీరిక్కడ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దేవాదాయ శాఖ విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో ఈ దిగువ ఉదహరించిన వ్యవసాయ భూమి మచిలీపట్నం గొడుగుపేటలో గల వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు చెందినది. దీనికి సంబంధించి సర్వే నెంబర్లు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. 454/2B 21 సెంట్లు, అదేవిధంగా 454/3B 18.9999 సెంట్లు. అంటే పూర్తిగా కూడా దాదాపు ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా కూడా మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించి 39.99 ఎకరాల భూమి ఉంది. మీరు ఒకసారి ఆ భూమిని చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు ఒక్కసారి అటువైపు చూస్తే గనక దాదాపు ఇక్కడి నుంచి మీకు కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఈ భూమికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి గొడుగుపేటలో మచిలీపట్నం గొడుగుపేటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూమి ఇదంతా కూడా మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు క్లియర్‌గా. ఇక్కడి నుంచి మీకు కనిపిస్తున్న అంటే ఏదైతే ఈ మెరక తోలినటువంటి ప్రాంతం ఉందో ఇక్కడి నుంచి చూస్తే మీరు మొత్తం చివరి వరకు ఉన్నటువంటి భూమి అంతా కూడా ఇది అంటే మచిలీపట్నం గొడుగుపేటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందినటువంటి భూమి. అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ భూమికి సంబంధించి అటు అధికార విపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దానికి కారణం అంటే ఈ మధ్య కాలంలో దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవం అంటూ కూడా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది ఈ నెల 22 నుంచి కూడా కార్యక్రమం చేస్తారు. ఆ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలోనే చేస్తారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అందుకనే దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మెరక తోలినటువంటి ప్రాంతం. మొత్తం ఇక్కడంతా కూడా గ్రావెల్‌తో అడుగుల మేర వందల కొద్దీ ట్రక్కుల గ్రావెల్‌తో ఇక్కడంతా పూర్తిగా ఇదంతా కూడా నింపివేసిన ప్రాంతం. మొత్తం అంతా కూడా చదును చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో దాదాపు 39.99 ఎకరాలకు సంబంధించి అందులో ఒక 5 ఎకరాలకు గోల్ఫ్ కోర్ట్‌కి సంబంధించి అనుమతుల కోసం మిగిలిన భూమంతా కూడా విజయవాడ ఉత్సవ పేరిట జరిగేటువంటి ఎగ్జిబిషన్ కోసం అంటే ఈ రెండిటి కోసం కూడా పూర్తిగా ఈ స్థలాన్నంతా కూడా వాడుకోవాలని చెప్పి అటు నేతలు నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన అనుమతుల కోసం ఇటీవల ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు. ఎందుకంటే ఇది వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందినటువంటి భూమి కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు కాబట్టి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఇందులో 5 ఎకరాలు గోల్ఫ్ కోర్టు నిర్మాణానికి మరొక మిగిలినటువంటి భూమి అంతా కూడా పూర్తిగా ఈ విజయవాడ ఉత్సవ పీరియడ్ జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేయటానికి అనుమతులు కావాలంటూ కూడా దానికి సంబంధించి ఒక లేఖను కూడా పంపిన పరిస్థితి. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఇంకా అనుమతులు రాలేదు. ఎందుకంటే మీరొకసారి విజువల్స్‌లో క్లియర్‌గా చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మీకోసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీరు విజువల్స్‌లో చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మెరకతో లేదంతా కూడా గ్రావెల్‌తో నిండిపోయిన పరిస్థితి. ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో చూడొచ్చు. చుట్టుపక్కల అంతా కూడా పూర్తిగా ఇదంతా కూడా వ్యవసాయ భూమి. వ్యవసాయ భూమిని ఈ విధంగా మార్చడం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాకుండానే ముందుగానే దీనికి సంబంధించి గ్రావెలన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇదంతా పూర్తిగా చదును చేసే ప్రక్రియ చేశారంటూ కూడా అటు వైసీపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది పూర్తిగా కూడా దేవుడి మాన్యం సంబంధించిన భూమి. ఈ భూమిని ఎలా లీజుకి ఇస్తారంటూ కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద తాజాగా ఇటీవల వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కూడా మాట్లాడారు. అంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ విజయవాడ ఉత్సవకు సంబంధించి భూములు దొరకలేదా? గోల్ఫ్ కోర్టు కట్టడానికి భూములు దొరకలేదు. ఎందుకని ఈ ప్రాంతాన్నే ఎంచుకున్నారు? అయి కబ్జా చేయటానికే ఇటు టీడీపీకి సంబంధించిన నేతలు కొంతమంది చేస్తున్న కుట్రలో భాగంగా ఇదంతా కూడా చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి పేరు నాని కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఇది వాస్తవానికి మార్కెట్ ధరల ప్రకారం చూస్తే దాదాపు ఈ స్థలం మొత్తం వాల్యూ కూడా దాదాపు 400 కోట్ల రూపాయలు ఉంటుందని కూడా ఆయన చెప్పారు. దానికి సంబంధించి పూర్తిగా ఇది కబ్జా చేయటానికే ఈ ముందస్తుగా ఇవన్నీ కూడా చేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. మొత్తం దేవాదాయ శాఖ అంటే ఈ వెంకన్న ఆలయానికి సంబంధించిన భూమికి సంబంధించి
దీని మీద అటు గతంలో 2015లోనే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నేతలు దీని మీద కన్ను వేశారు. కానీ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరోసారి అంటే అప్పుడు 2015లోనే ఈ భూమంతా కూడా అటు ఎండోమెంట్ శాఖ నుంచి అటు విజయవాడ కనకదుర్గం ఆలయ పరిధిలోకి తీసుకువచ్చి అప్పుడు కబ్జా చేయాలని చూశారు. కానీ 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని మళ్ళీ తిరిగి ఎండోమెంట్ శాఖలోకి అప్పచెప్పి ఏదైతే దేవాలయం ఉందో వెంకన్న దేవాలయం గొడుగుపేటలో దానికి సంబంధించి పూర్తిగా అభివృద్ధికి కావచ్చు లేదా స్వామివారికి నిత్య కైంకర్యాలకు సంబంధించిన నిధులు కూడా మంజూరు చేసి మళ్ళీ తిరిగి ఈ భూములన్నీ కూడా రైతులకు అప్పగించి వేలంపాటలో రైతులకు అప్పగించారని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఇప్పుడు కనీసం వేలంపాట వేయకుండా రైతులకు సంబంధించి ఏదైతే అటు అది కూడా ముగియకుండానే ఇప్పుడు ఈ భూమంతా కూడా లీజు కూడా కాలం కూడా ముగియకుండానే బలవంతంగా వారి దగ్గర నుంచి ఇది తీసుకొని కనీసం వేలంపాట కూడా వేయకుండా నేరుగా ఈ లీజు ఇచ్చే ప్రక్రియ చేస్తున్నారు. ఇదంతా కూడా పూర్తిగా విరుద్ధం అని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. అంతగా ఈ దేవాలయ భూమికి సంబంధించి అంత ప్రేమ ఉన్నప్పుడు వేలంపాట వేసి దాంట్లోంచి వచ్చేటువంటి ఆ డబ్బును దేవాలయానికి సంబంధించి నిర్వహణకు ఇవ్వాలి. కానీ ఈ విధంగా చేయటం అంటే ఎగ్జిబిషన్లు పెట్టి దానికి సంబంధించి వచ్చినటువంటి ఆదాయాన్ని ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఇదంతా పూర్తిగా కూడా అటు టీడీపీ చేస్తున్నటువంటి కుట్రలో భాగం అంటూ కూడా ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా కూడా అంటే ఈ భూమికి సంబంధించి పూర్తిగా అటు వైసీపీ నేతలందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. నిన్న కూడా మాజీ మంత్రి పేర్ని నాని కూడా మాట్లాడారు. దేవాలయ భూముల మీద అంత ప్రేమ ఉంటే కనుక ఖచ్చితంగా వీటికి ముందు వేలంపాట వేయాలి, వేలంపాట వేయకుండా ఏ విధంగా ఇట్లా చేస్తారంటూ కూడా ఆయన కూడా ప్రశ్నించిన పరిస్థితి. మరోవైపు అటు టీడీపీ నేతలు కూడా దీని మీద స్పందిస్తున్నారు. ఈరోజు మంత్రి కొల్లు రవీంద్ర కూడా దీనిపైన మాట్లాడారు. కావాలని వైసీపీ నేతలు దేవాలయాల భూముల విషయంలో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి అనుమతులు రాలేదు. కేవలం జిల్లా కలెక్టర్ దీనికి సంబంధించి లీజు కోసం అనుమతుల కోసం లెటర్ పంపించారు. కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఎట్లాంటి అనుమతులు రాలేదు. కానీ రాకుండానే ఇప్పుడు మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా కూడా మొత్తం అదంతా కూడా చదును చేసిన పరిస్థితి. అంటే ఇది వ్యవసాయ భూమి, వ్యవసాయం చేసి వేలంపాటలో ఈ భూమిని తీసుకొని వ్యవసాయం చేసి దాని మీద వచ్చిన ఆదాయంతో అటు గుడి నిర్వహణ అంతా కూడా జరిగేది. కానీ ఇప్పుడు ఒకవేళ గనక ఈ ఈ అంటే టీడీపీ నేతలు చెప్తున్నట్టే ఈ భూమి అంతా కూడా కేవలం విజయవాడ ఉత్సవానికి సంబంధించి తాత్కాలిక లీజు కోసమే దీన్ని తీసుకుంటే కనుక ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇంత పెద్ద ఎత్తున గ్రావెల్ పోసి పూర్తిగా దీన్ని కమర్షియల్ ల్యాండ్ లాగా ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చిందంటూ కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. 2015 నుంచి కూడా కొంతమంది టీడీపీ నేతలు జిల్లాకు చెందినటువంటి కొంతమంది టీడీపీ నేతలు వీటి మీద కన్ను వేశారు. అప్పటి నుంచి కూడా వీటిని కాజేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అటు టీడీపీ నేతలు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈ విజయవాడ ఉత్సవ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారంటూ కూడా వాళ్ళు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అంటే ఇలాంటి కమర్షియల్ అంటే ఎగ్జిబిషన్ లాంటి నిర్వహణ చేసి వాటితో వచ్చేటువంటి ఆదాయంతో ఎక్కువ అలా చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి దాంతో ఖచ్చితంగా ఒక మంచి ఆదాయం వస్తుంది. దానికి సంబంధించి అటు వెంకన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు, అలాగే నిర్వహణ కూడా చేయొచ్చు. స్వామివారి కైంకర్యాలు కావచ్చు, లేదంటే ఏటా జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, దాని ఆలయ అభివృద్ధి కావచ్చు, అన్నీ కూడా జరుగుతాయి. కానీ ఎందుకు వైసీపీ నేతలు ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా పూర్తిగా అంటే ఈ ప్రాంతం అంటే దాదాపు 39.99 ఎకరాలకు సంబంధించినటువంటి భూమికి సంబంధించి ఆలయ భూమికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే దీంట్లో వైసీపీ నేతలు చెప్తున్న వెర్షన్ ప్రకారం అయితే చాలామంది టీడీపీ జిల్లాకు చెందినటువంటి చాలామంది బడా టీడీపీ నేతలు కూడా అందరూ కూడా ఇందులో ఉన్నారు. వారికి సంబంధించిన వ్యాపారాలు అవన్నీ కూడా చేయటానికి వాళ్ళు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి పెట్టుబడులు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. దానికి సంబంధించే ఇప్పుడు ఇదంతా కూడా వ్యవహారం అంతా కూడా నడిచింది. అంటే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి అనుమతులు లేకపోయినా సరే ఇదంతా కూడా పూర్తిగా ఈ వ్యవసాయ భూమిని అంతటికి కూడా పూర్తిగా దీన్ని చదును చేసి కమర్షియల్
స్థలంలాగా మార్చుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న వైసీపీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి పేర్ని నాని కూడా నిన్న ఘాటుగా స్పందించారు. ఎవరైతే ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ ఉంటుందో వారితో పాటు కలిసి పోరాడతాం. ఖచ్చితంగా ఈ విధంగా గనక గవర్నమెంట్ ముందుకెళ్తే ఈ దేవుడికి సంబంధించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే కార్యక్రమం చేస్తే కనుక ఖచ్చితంగా అందరూ కలిసి పోరాడతామని చెప్పి ఆయన కూడా చెప్పిన పరిస్థితి. మరోవైపు టీడీపీ నేతలు కూడా వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. కావాలని బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు వైసీపీ నేతలు. పనిగట్టుకొని దేవాలయాల భూముల విషయంలో మొదటి నుంచి కూడా వాళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా సహించలేదని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి. అంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి మీరు విజువల్స్ చూశారు. ఇప్పటి వరకు జరిగిన వర్క్ అంతా కూడా ఒక ఎత్తు. అంటే ఇక ముందు జరగాల్సింది ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఎట్లాంటి అనుమతులు రాకపోవడం, మరోవైపు దీనికి సంబంధించి ఇప్పుడు అటు అధికార విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలకు సంబంధించి ప్రతివిమర్శల నేపథ్యంలో ఇదంతా కూడా ఒక పెండింగ్లో పడినట్లు తెలుస్తూ ఉంది. మరోవైపు దీన్ని ఏ విధంగానే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి టీడీపీ నేతలు కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇది ఖచ్చితంగా అంటే వెంకన్న స్వామి ఆలయానికి సంబంధించిన భూమి కాబట్టి దీని మీద గవర్నమెంట్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది? నిజంగానే గవర్నమెంట్కి ఆదాయం వచ్చే అంటే ఆలయానికి ఆదాయం వచ్చే విధంగా ఎగ్జిబిషన్లకు సంబంధించి అనుమతులు ఇస్తారా, లేదా గతం నుంచి ఉన్నట్టు సాంప్రదాయాన్నే వ్యవసాయ భూమిగానే వదిలేసి దాంతో వచ్చిన ఆదాయంతో గుడి నిర్వహణ చేస్తారా? ఏం చేస్తారనేది ఒక ప్రశ్నార్థంగా మారిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారం విజయవాడ ఉత్సవ కార్యక్రమం పేరుతో ఈ నెల 22 నుంచి జరగాల్సిన కార్యక్రమానికి మీరు చూస్తున్న నా వెనక చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా సిద్ధమవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి అనుమతులు రాకపోవడంతో ప్రస్తుతానికైతే ఇదంతా పెండింగ్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ ఉత్సవ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి దేవుడి భూములను అడ్డం పెట్టుకొని దాన్ని వాడుకొని పూర్తిగా కబ్జా చేసే ప్రక్రియకు టీడీపీ పూనుకుంటుందని వైసీపీ చేస్తున్న విమర్శలకు ప్రభుత్వం ఎట్లాంటి కౌంటర్ ఇస్తుంది? దీనికి సంబంధించి ఈ ఆలయ భూమికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఒక పూర్తిగా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయ్తో మన టీవీ గొల్లపూడి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.